చెల్లి ఎక్కడే కనిపించటం లేదు. నీ చెల్లి అలిగి పెరట్లో కూర్చుంది. పక్కింటి వెంకాయమ్మ కూతురు ఇయర్ రింగ్స్ కొనుక్కుందంట. అలాంటివే కావాలని అలిగి పెరట్లో కూర్చుంది. గొంతమ్మ కోరికలు ఎక్కువైనాయి నీ చెల్లికి అప్పుడే. ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నావే? మొన్న ఆర్డర్ పెట్టుకున్నా. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానే, ఇంకా ఉన్నా. నన్ను అడగకుండా కనీసం నాకు చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ పెట్టేసుకుంటున్నావు కదే. అన్నయ్య ఏది అడిగినా వెంటనే కొనిస్తారు, ఎందుకు అని అడగకుండా. అదే నేను వారం నుంచి అడుగుతున్నాను బ్యాగ్ కావాలని. అసలు ఎవ్వరని వినిపించుకుంటున్నారా నా మాట? వాడు మగపిల్లాడే. ఇంకా ఏంట ఈ మాట అనలేదు అనుకుంటున్నాను. చరణ్, శ్రేయ మీ ఇద్దరికే చెప్పేది వినండి. ఎవరైతే బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ బర్త్డేకి ఏ గిఫ్ట్ కోరితే ఆ గిఫ్ట్ కొనిస్తాం. ఏంటి, పిల్లల్ని హాస్టల్లో వేస్తావా? నలుగురిని కూడా చూసుకోవటం చేతకాక హాస్టల్లో వేసి చదివిస్తున్నావా అని నలుగురు 4 రకాలుగా అనేది నన్ను. మీకేం మీరు బాగానే చెప్తారు. అయినా మనకేమైనా 10 మంది ఉన్నారా? నలుగురేగా. నలుగురిని చూసుకోవడం చేత కదా ఏంటి మనకి? వీళ్ళిద్దరు అస్సలు చెప్పిన మాట వింటాం లేదండి. ఎంతసేపు ఫోన్ కావాలని పొద్దుమానం గొడవ పడుతూనే ఉంటున్నారు. వీళ్ళని ఒక మంచి హాస్టల్లో పడేసేయండి, అప్పుడు కానీ ఇల్లు అంత ప్రశాంతంగా ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు? పండుగ సెలవులు ఇచ్చారు కదా, నా ఫ్రెండ్ రాణి హాస్టల్ నుంచి వచ్చి ఉంటుంది. కొంతసేపు తనతో మాట్లాడొస్తానమ్మా. చూసి చాలా రోజులు అవుతుంది, ఎలా ఉందో ఏమో. అవునా, సరే. ఎవరే ఫోన్లో? శ్రీజ అమ్మ, గుజరాత్లో చేరిందని చెప్పాను కదా, సీట్ వచ్చి. రేపటి నుంచి హాలిడేస్ అని ఊరు వస్తుందంట. కలవడానికి వెళ్తావా రేపు? ఎందుకు, వీడియో కాల్ చేస్తే సరిపోతుందిలే. నీకు ఇంకా అసలు విషయం తెలీదా? మన పుల్లయ్య బాబాయ్ వాళ్ళ మనవుడు చింతకాయల కోసమని చింత చెట్టు ఎక్కి జారి పడితే కాలు ఇరిగిందంట. అందుకని వాడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాడిని చూడడానికి జనాలు అందరూ పరిగెత్తున్నారు. రా, మనం కూడా వెళ్దాం. నిదానమే ప్రధానమని, హెల్మెటే మనకి రక్ష అని అక్కడక్కడ బోర్డులు పెట్టినా పట్టించుకోకుండా ఇంతోళ్ళు అంతోళ్ళు అందరూ స్టైల్గా సెల్ ఫోన్ మాట్లాడుతూ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఇవి కాక ఇంకేమవుతాయి? అయినా నాకు పనుంది, నేను వెళ్తున్నాను.